2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమాగారు. నమస్తే అమ్మా. ఫిబ్రవరి మాసం యొక్క గ్రహ సంచారం 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది ఉమాగారు? తప్పకుండా అమ్మా. మొన్న జరిగినటువంటి జనవరి మాసంలో పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్టే కాకుండా ఈ యొక్క ఫిబ్రవరి మాసానికి వచ్చేసరికి మొట్టమొదటిగా 4వ తారీఖున ఫిబ్రవరి 4వ తారీఖున బుధగ్రహ సంచారం అనేటువంటిది మకరంలోంచి కుంభంలోకి ప్రవేశించబోతుందండి. పంచగ్రహ కూటమి అంటే అన్నీ కూడా మకర రాశిలో ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా కుంభరాశిలోకి వెళ్ళబోతున్నాయి అన్నమాట. 4వ తారీఖున బుధగ్రహ సంచారం, 6వ తారీఖున శుక్రగ్రహ సంచారము, 13వ తారీఖున రవిగ్రహ సంచారం కుంభంలోకి వెళ్ళడం, 23వ తారీఖు అంటే నెలాఖరున ఫిబ్రవరి 23వ తారీఖున కుజగ్రహ సంచారం వెళ్ళడం జరుగుతోందండి. ఇవే కాకుండా దీర్ఘ సంచారిత గ్రహాలైనటువంటి గురుగ్రహ సంచారం మిథున రాశిలోనే వక్రగతిలో సంచారం జరుగుతోంది. సింహరాశిలో కేతుగ్రహ సంచారము అనేటువంటిది జరుగుతోంది. కుంభరాశిలో రాహు అనేటువంటి ఆయన, అంటే ఈ 4 గ్రహాలతో పాటుగా రాహు కలిపి 5 గ్రహాలు కుంభరాశిలో ఉంటాయండి. మీనరాశిలో శనిగ్రహ సంచారము అనేటువంటిది ఈ మాసంలో సంచారం చేస్తున్నాయమ్మా. మీరు చెప్పినట్టుగానే గ్రహ సంచారం ఆధారంగా మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం మొత్తం ఏ విధంగా ఉంటుందంటారు? విద్యపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటారు ఉమాగారు? తప్పకుండా అండి. మేజర్లీ చెప్పాలి అంటే మీనరాశి వాళ్ళకి మొన్న జరిగినటువంటి పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ జనవరి ఎండ్లో జరిగిందండి, 19, 20వ తారీఖుల్లో. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి రాజయోగం అనేటువంటిది పట్టింది. 11వ స్థానంలో 5 గ్రహాల్లో 4 ప్లానెట్స్ వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడేంటి ఫిబ్రవరి మాసానికి వచ్చేటప్పటికి 13వ తారీఖున రవి ట్రాన్సిట్ 12వ స్థానం అయిన కుంభంలోకి వెళ్తున్నారు. కుజుడు 23వ తారీఖున ట్రాన్సిట్, 4వ తారీఖున బుధుడి యొక్క ట్రాన్సిట్, 6వ తారీఖున శుక్రగ్రహ సంచారం జరుగుతోంది. ఇక్కడ అవుట్ ఆఫ్ 9 ప్లానెట్స్లో మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. బాగుంది. మేజర్లీ ఫిబ్రవరి 13వ తారీఖు దాకా ఇంకా బాగుంటుందండి. ఎందుకు? రవి లాభంలో ఉంటారు కాబట్టి కెరీర్లో ఏదో ఒక విధంగా అభివృద్ధి కనబడడం, వీళ్ళ యొక్క ప్రయత్నం చేసే విధానం మారుతుంది, పెర్ఫార్మెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి పెరగడం, ఇవన్నీ కూడా కనబడే అవకాశాలు ఉన్నాయండి ఎప్పటి వరకు 13వ తారీఖు దాకా. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మీనరాశి వాళ్ళు జాబ్ ట్రయల్స్ చేస్తున్నా, మాకు జాబ్లో ప్రమోషన్ కావాలనుకుంటున్నా, రికగ్నైజేషన్ కావాలి, ఆర్ లేకపోతే రాజకీయ నాయకులకి పదవి యోగం కావాలి, ఇలాంటివి ఏమైనా ఉంటే 13వ తారీఖు లోపు అవన్నీ కూడా సెటరేట్ అయ్యేలా చూసుకోండి. 13వ తారీఖు లోపులోనే అవన్నీ కూడా పూర్తవుతాయి. ఏదైనా ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. 23వ తారీఖు దాకా కుజగ్రహ సంచారం ఉంది. సో దీనివల్ల ఫిబ్రవరి మాసంలో మీనరాశి వాళ్ళకి ధనయోగము అనేటువంటిది ఉందండి. అఖండమైన ధనప్రాప్తి ఇది ఖచ్చితంగా చూస్తారు. ఎందుకనంటే మీనరాశి వాళ్ళకి 2nd అండ్ 9th లార్డ్ ఎవరండి? కుజుడు, ద్వితీయ భాగ్యాధిపతి. ఆయన ఎక్కడున్నారు? లాభంలో, అంటే మకరము అంటే ఎగ్జాల్టేషన్ స్టేట్ అనమాట. సో ఎప్పుడైతే ఈ యోగం పట్టిందో వీళ్ళకి, దీనివల్ల అఖండమైన ధనయోగం ఫిబ్రవరి మాసంలో చూస్తారు. అది కూడా 23వ తారీఖు వరకు మాత్రమే. ఎస్పెషల్లీ మీనరాశి వాళ్ళకి ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. బలంగా ప్రయత్నం చేయండి. ఏదైనా భూములు కొనచ్చు, వాహనాలు కొనచ్చు, పేరు ప్రఖ్యాతులు రావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ మనీ అనేటువంటిది అగ్రెసివ్గా సంపాదించవచ్చు, ఆర్ లేకపోతే క్యాష్ ఫ్లో అనేటువంటిది విపరీతంగా ఉండొచ్చు. వచ్చిన డబ్బుని సద్వినియోగం చేసుకోండి. మీనరాశి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే ఎంత సంపాదించిన డబ్బు నిలబడదు. సో ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకుని వచ్చిన డబ్బుని సద్వినియోగం చేసుకోగలిగితే 100% ఈ మాసం మీకు ఒక మంచి శుభకార్యాన్ని, శుభవార్తని కలగజేసి ఒక గుడ్ మెమరీస్ అనేటువంటిది ఇచ్చేసి వెళ్తుందండి. ఎందుకంటే కానీ ఇంకొక మాట ఏంటంటే మీకు 4th అండ్ 7th లార్డ్ బుధుడు అనుకూలంగా లేరు 4వ తారీఖు దగ్గర నుంచి. కాబట్టి ఈ యొక్క బుధుడిని స్ట్రాంగ్ చేసుకోవడానికి, స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి బుధుడికి సంబంధించిన పరిహారాలు చేయండి. పెసలు దానంగా ఇవ్వడం, విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, బుధవారం నాడు గ్రీన్ కలర్ క్లోత్స్ ధరించడం, ఇవి చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే, లేకపోతే ఏదైనా కమ్యూనికేషన్, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, వైద్య వృత్తులు ఇలాంటి వాటిల్లో ఉన్నట్లయితే మరి బుధుడు బాలేదు కాబట్టి ఇక్కడ కుజుడు అంత యాక్టివేట్ అవ్వకపోవచ్చు. అందుకే బుధుడిని మీరు ఎప్పుడైతే స్ట్రెంగ్తన్ చేస్తారో, కెరీర్ లార్డ్ బుధుడు ఆయన ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతారో ఖచ్చితంగా మీకు ఇంకా మల్టిపుల్ అవుతుంది మీకు ఉండేటువంటి యోగం అంతా కూడా. ఈ మాసంలో 12వ స్థానంలో శుక్రుడు కాబట్టి ట్రావెలింగ్స్ ఉంటాయి, శుభకార్యాలు ఉంటాయి, డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. ఆకస్మిక వస్త్రప్రాప్తి, ధనప్రాప్తి, అంటే సడన్గా వచ్చేటువంటివన్నీ కూడా అన్ని అదృష్టం కలిసి వచ్చినట్టుగా అన్నీ బాగుంటాయి. 23వ తారీఖు దాకా అయితే చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది. సో దాన్ని ఏ విధంగా మీరు సంపాదించుకోగలుగుతారనేది మీ చేతుల్లో ఉంటుంది. 12thలో రాహు, ఇందాక మనం చెప్పుకున్న విధంగా సంపాదించిన డబ్బు నిలబడదు. ఎంత అగ్రెసివ్గా వచ్చాయో అంతే అగ్రెసివ్గా వెళ్ళిపోతాయండి. దాన్ని నిలబెట్టుకోవాలి. వనదుర్గ, చండీ ఇలాంటివి చేసి నిలబెట్టుకోండి. తర్వాత జన్మంలో శని,
సో కెరీర్ మీద వీటితో పాటుగా హెల్త్ మీద ఫోకస్ చేయండి. డైజెషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు, ఇలాంటివి ఉంటాయి. సో కాస్త కేర్ఫుల్గా ఉంటే చాలా బాగుంటుంది. ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్ అనేటువంటిది యాజ్ పర్ మనీ అయితే, డబ్బు పరంగా అయితే ఎక్స్ట్రాడినరీ. మళ్ళీ ఇలాంటి మంత్ అయితే తిరిగి రాదు. బలమైన ఎఫర్ట్స్ పెట్టండి, ఖచ్చితంగా అద్భుతమైన శుభ ఫలితాలు కనబడతాయి. ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటో మాగారు? ఈ మాసంలో రెడ్ కలర్, ఎస్పెషల్లీ ఎరుపు రంగు అనేటువంటిది చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే నెంబర్ నెంబర్ 8 అనేటువంటిది చాలా బాగుంటుందమ్మా. కలిసి వచ్చే వారం మంగళవారం చాలా బాగా కలిసి వస్తుందండి. ఏ దేవుణ్ణి ఆరాధిస్తే బాగుంటుందంటారు? బుధుడి యొక్క అనుగ్రహం లేదు అండ్ గురుబలం సరిగ్గా లేదు, శని దోషం ఉంది, రాహు దోషం ఉంది. నవగ్రహ శ్లోకాలు, నవగ్రహ ఆరాధన చేయండి, చాలా బాగుంటుంది. మీరు అన్నట్టుగానే బుధగ్రహం వీక్గా ఉంది కాబట్టి దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఈ మాసంలో బాగుండాలి అనుకుంటే ఏం చేయొచ్చు అంటారు? ఎలాంటి పరిహారం? ఎస్పెషల్లీ ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం రోజున సాయంత్రం మొదలుకొని రాత్రి జాగరణతో పాటుగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చన, తరువాత మీనరాశి వాళ్ళకి డబ్బు అనేటువంటిది నిలబడదండి. అవి నిలబడడానికి లక్ష్మీ గణపతి, కమలాత్మిక దశమహావిద్యా సాధన అండ్ మీకు జన్మశని ఉంది. ఈ యొక్క శని ప్రభావం నుంచి బయటపడడానికి సుదర్శన హోమం అండ్ అదేవిధంగా అఖండమైన సిరి సంపదలు, తర్వాత తేజస్సు, తర్వాత స్థితిగతులు కలగడానికి రాజశ్యామల, శ్రీరుద్ర హోమం, గురుబలం పెరగడానికి, రాహుదోషం పోవడానికి, ఇవన్నీ కూడా నేను హైదరాబాద్లో నిర్వహిస్తున్నానండి. తప్పకుండా వచ్చి ఈ పూజల్లో పాల్గొనండి. స్వయంగా మీరే హోమంలో పాల్గొనండి. స్వామివారికి అభిషేకం చేయండి, అమ్మవారికి కుంకుమార్చన చేయండి, స్వామివారికి బిల్వదళాలతో పూజించండి, వేద పండితులకు ఆశీర్వచనం ఆ రోజున అందుకోండి. ఆ రోజు జాగరణ ఫలితం కూడా మీకు కలుగుతుంది. ఒకవేళ మీరు రాలేని పక్షంలో ఉన్నా పరోక్షంగానైనా పూజలో పాల్గొని గోత్రనామాలతో చేయించి ఆ శుభ ఫలితాలు అనేటువంటివి పొందండి. గురుబలం కూడా పెరుగుతుంది. 12th రాహు కాబట్టి డబ్బు కూడా నిలబడుతుంది. అవన్నీ కూడా ఈ ఫిబ్రవరి 15వ తారీఖున తప్పకుండా చేయండి. మీరు అన్నట్టుగానే ఉమ్మగారు, ఇంకా ఎవరైనా కూడా పూజలో పాల్గొనాలి అనుకున్నా, వాళ్ళ జాతకం చూపించుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తారు. సో ఖచ్చితంగా జాతకం చూపించుకున్న తర్వాత పూజలో పాల్గొన్నా ఆరు పూజలో పాల్గొన్నా వెరీ పవర్ఫుల్ అండి. మహాశివరాత్రి, జన్మకో శివరాత్రి అని శాస్త్రం చెబుతుంది. ఆ శివరాత్రి ఇదే కావచ్చు. 2026 ఈ పూజ తర్వాత మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటువంటివి కలగవచ్చు. సో తప్పకుండా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ ఉమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.